నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాగా ఎలా చేసుకుందామో చూద్దాము. దీనికి నేను 6 కాయలు, పెద్ద కాయలుగా ఉండేవి 6 తీసుకున్నాను. తీసుకొని పైన ఉన్న తొక్కు ఉంటుంది కదా, దాన్ని నీట్గా పీల్ చేసేసుకున్నాము. పీల్ చేసేసుకున్నాక వాటిని పొడుగాటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి, సన్నగా పొడుగ్గా. అలా చేసుకుంటే టెంకల్లో కూడా కొంచెం తీసేయచ్చు, కండ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోవచ్చు. ఈ ముక్కలు ఇలా పొడుగ్గా చేసుకున్నవి మొత్తం అన్నీ తరగడానికి కొంచెం టైం పడుతుంది, నిదానంగానే కట్ చేసుకోవాలి. దీనికి మనం ఉప్పు, పసుపు వేయాలా. దానికి సరిపడా వేయకుండా కొంచెం తక్కువ వేసుకుంటాం. ఆ ఉప్పు ఒక చిన్న కప్పులో వేసుకున్నాను. 2 స్పూన్లు పసుపు, దీనికి తగ్గ పసుపు వేసుకుంటాము. ఉప్పు మనం ఎందుకు తక్కువ వేసుకున్నామంటే పచ్చడి కలిపేటప్పుడు మళ్ళీ ఒక అరకప్పు దాకా పడుతుందండి. ఇప్పుడే ఉప్పు వేస్తే ముక్కలు ఉప్పు కసం అయిపోతాయి, అందుకని కొంచెం మనం తక్కువ వేసుకున్నాం అన్నమాట. ఈ ఉప్పు బాగా కలిసేటట్టుగా గరిటెతో బాగా తిప్పుకోండి, చేత్తో అయినా తిప్పుకోవచ్చు. బాగా అన్ని వైపులా ఉప్పు, పసుపు పట్టాక వాటిని ఒక రోజంతా అలాగే ఉంచేసానండి. 2 రోజులు ఉంచాను అలా. 3వ రోజుకి బాగా ఊట వస్తుందన్నమాట. ఆ ఊటను బాగా పిండేసి, ఇంకా ముక్కల్లో ఉన్నది కూడా పిండేసి ఒక ప్లేట్లో పోసుకోవాలి. పోసి బాగా ఎండకు ఆరబెట్టుకోవాలి. ఎండలో బాగా ఆరితే పొడుగ్గా ముక్కలు బాగా ఇదంతా వెళ్ళి డ్రైనెస్ అంతా డ్రైగా అయిపోతాయి అన్నమాట. ఈ ఊట ఉంటుంది కదా, ఊటను మాత్రం ఎండలో పెట్టకండి. ఊట తగ్గిపోతే రుచి తగ్గిపోతుంది. ముక్కలు నాకు ఒక్కరోజు మంచి ఎండకు ఎండాయి, కానీ పక్క రోజు కాసేపు ఉంచాను, బాగా ఎండినట్టు అయ్యాయి. దీనికి మెంతులు వేయించుకోవాలండి. దీనికి నేను కొంచెం మెంతులు పొడి ఉంటుందని కొంచెం ఎక్కువే వేసుకున్నాను, కానీ అందులో వేసింది మాత్రం 2 స్పూన్లే. మెంతులు సగల వేయిస్తాం కాబట్టి మంచి వాసన వస్తాయండి. అన్నీ సమంగా వేయించుకోవాలి, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాణల్లో ఒక 1/2 లీటరు నువ్వుల నూనె పోసాను. దానికి తగ్గ ఆవాలు, అంటే ఒక చారెడు ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద స్పూన్ నిండా ఇంగువ పొడి వేసానండి. ఇంగువ ఎంత ఎక్కువైతే అంత రుచి. ఆవాలు చిట్టపట్లాడేదాకా బాగా నూనె మరిగేదాకా ఉంచాను. అయితే నూనె చల్లారాలండి. ఒక అరకప్పు ఉప్పు తీసుకున్నానండి. ఇందాక వేసింది అంత సరిపోదు. ఇది ఒక పెద్ద కప్పు నిండా కారం తీసుకున్నాను. ఒకవేళ చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆ జ్యూస్ ఉంది కదా, మనం మామిడికాయలు ఉప్పు వేసిన జ్యూసు, అందులో 2 స్పూన్ల మెంతి పొడి, ఇందాక కప్పులో తీసి పెట్టుకున్న ఉప్పు, కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది బాగా కలవాలన్నమాట. కలవకపోతే మళ్ళీ దేనికి అది విడివిడిగా ఉంటుంది కదా, అందుకని బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. 6 కాయలైనా కూడా జ్యూస్ బాగానే వచ్చిందండి. ఇప్పుడు మనం నూనె అవన్నీ వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఎండిన ఆ మామిడి ముక్కలను ఇందులో 2 టెంకలు కూడా వేస్తున్నానండి. ఈ టెంకలు మజ్జిగన్నంలోకి చాలా బాగుంటాయి, ఊరితే చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా వేసి బాగా కలుపుతున్నాను. ఎంత ముక్కలు బాగా వీటికి తిప్పుతామో కారం అంతగా పట్టుకుంటుందండి. కారం పట్టుకున్నాక మనం ఇందాక వేడి చేసి చల్లారాలని పెట్టుకున్నాం కదా నూనె, ఆ నూనెను ఇందులోకి పోసేద్దామండి. పక్క రోజు మళ్ళీ మనం నూనె పోయాల్సి వస్తుంది. ఈ లోపల ఇది బాగా కలపాలండి. కింద మీద వేసి బాగా కలిపేసుకున్నామంటే ముక్కలు నూనె అంతా పట్టుకుంటాయి. రాత్రికి మూత పెట్టి ఇలాగే పెట్టండి. ఒకవేళ కారం తగ్గితే మాత్రం కొంచెం వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మహా అయితే ఒక అర గ్లాసు, చిన్న కప్పుతో లేకపోతే అరకప్పు, మన రుచి చూసి వేసుకోవచ్చు అన్నమాట. అది అలా ఉంచేద్దాము. నూనె కూడా 1/2 లీటర్ పడుతుంది. మనం పావు మీద కొంచెం ఎక్కువ వేసాము,
కొరవ నూనె మాత్రం రేపు చూసి దాన్ని బట్టి వేడి చేసి వేయండి, చల్లారాక వేయకూడదు. చూడండి, నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకని అరకప్పు కారం వేసేసాను. నూనె కూడా మిగిలిన నూనె దీనికి వేసాను. 6 కాయలకి 500 ml ఇది పట్టిందండి మనకు నూనె. అది కరెక్ట్ లెక్కగా ఉంటుంది. ఈ మాగాయిని మాత్రం పప్పులో వేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మాగాయిని కొంచెం తీసుకొని పెరుగులో వేసుకుంటే ఇడ్లీలోకి వాటిల్లో కూడా నంచుకుంటుంటారు. పెరుగు పచ్చడిలాగా బాగుంటుంది. మాగాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. చూసారా పచ్చడి ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్.